ఇది యెహోవా వాక్కు అని చెప్పి యెషయా చెప్పిన తర్వాత ఎవరండి ఆ మరణాన్ని కొట్టివేయగలిగింది? ఎవరండి ఆ మరణాన్ని తొలగించగలిగింది? ఎవరండి హిజ్కియా ప్రాణాన్ని కాపాడగలిగింది? ఎవరు కాపాడలేరు. కానీ హిజ్కియా చేసింది ఏమిటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందయ్యా అని అంటే, చచ్చిపోబోతున్న హిజ్కియా ప్రాణాన్ని కాపాడే అంతగా కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది. లాజరు చచ్చిపోయాడు, సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది. 4వ రోజున యేసయ్య వచ్చాడు. మరియా వెళ్ళి యేసయ్య పాదాల మీద పడి బాగా ఏడ్చింది. ఆయన పాదాలను కన్నీటితో తడిపేసింది. యేసయ్య, నువ్వు కానీ వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా. ఏడ్చింది. మరియా ఏడుస్తూ ఉంటే యేసయ్య కూడా తట్టుకోలేకపోయాడండి. ఎంతగా ఏడ్చిందో ఆ ఏడుపు చూస్తే యేసయ్య కూడా తట్టుకోలేక యేసయ్య కూడా ఏడ్చేసాడటండి. ఎంత 11వ అధ్యాయము 33వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనము. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు ఏముంది? యేసు కన్నీళ్ళు విడిచెను. యేసయ్య కూడా ఏడ్చేశాడండి. ఆ రోజు మరియా కన్నీళ్ళు, తను బహుగా ప్రేమించినటువంటి మరియా ఏడుస్తూ ఉంటే యేసయ్య కూడా ఏడ్చేశాడండి. నా ప్రభువు జాలిపడి కన్నీళ్లు తుడిచేవాడు, మనతో అవసరమైతే ఏడ్చేవాడు. ఎంత అద్భుతమైన దేవుడండి మనం సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చచ్చిపోయినటువంటి లాజర్ను సమాధి చేసేసిన తర్వాత బ్రతికించింది ఏమిటో తెలుసా? చెప్పండి, ఏమిటో? మరియ యొక్క కన్నీటి ప్రార్థన. ఆశలు అడుగంటిపోయాయా? ఇక అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని దేని గురించైనా నువ్వు అనుకుంటున్నావా? చేజారిపోయింది, ఇక ఛాన్సే లేదు, ఇక అవకాశం లేదు, ఇట్స్ ఆల్ ఓవర్ అని దేని గురించైనా నువ్వు అనుకుంటున్నావా? అయితే వినో, కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందయ్యా అంటే, చేజారిపోయిన దానిని కూడా తిరిగి నీ చేతుల్లో పెట్టగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనకు ఉంది. హిజ్కియా కన్నీళ్లు కార్చాడట, కన్నీటితో యెహోవాకు ప్రార్థన చేశాడట. ఏం జరిగింది? చదువుతున్నాను మళ్ళా 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేయుదును. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను బాగు చేస్తా, నువ్వు బ్రతుకుతావు. 3వ దినమున నీవు మందిరమునకు ఎక్కి వెళ్ళెదవు. ఎందుకు బాగు చేస్తున్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళాలని బాగు చేస్తున్నాడు చెప్పండి? ఆయన మందిరానికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలో కనిపించటానికి. సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబు పట్టుకుని పారిపోతావని కాదు. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని సన్నిధి నుండి పారిపోతావని కాదు.
దేవుడు నీ కన్నీళ్లు చూసి నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని పట్టుకొని పారిపోతావని కాదు. బిడ్డలు లేక కన్నీళ్లు కారుస్తున్న నిన్ను చూసి దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చింది, ఆ పిల్లాన్ని పట్టుకుని పారిపోతావని కాదు. ఈరోజు మనలో కొంతమందికి వరాలు ఇచ్చే దేవుడు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వరాలు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకి? ఎవరో చెప్పారండి. ఏం చెప్పారు? ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని, ప్రార్థన చేస్తే దేవుడు ప్రమోషన్ ఇస్తాడని, గర్భఫలాన్ని ఇస్తాడని. ఎస్, నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే సజీవమైన దేవుడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఎవరు ఏ దుఃఖంతో, ఏ వేదనతో, ఏ వ్యాధితో, ఏ వ్యధతో నీ సన్నిధికి వచ్చారో వారు నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనకు జవాబిచ్చి మీ నామను మహింపరచుకోయా. ఆశ్చర్య కార్యములు చేయటంలో నీకు సాటి ఎవరు? అద్భుతములు చేయడంలో నీకు సాటి ఎవరు నాయనా? మా జీవితంలో ఏవైతే చేజారిపోయినాయి అని మాకు అనిపిస్తుందో అవి ఏవైనా కావచ్చు నాయన, ఇంకా అవి నీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నాయన, నీ బిడ్డలు వేటి విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో వాటి విషయంలో నాయన అద్భుతం జరిగించండి. ఈ దిన సేవకుని కుటుంబాన్ని కనికరించి చేస్తున్న సేవంతటిని అంగీకరించి కాపుదల భద్రతను ఉంచి నీ చిత్తానుసారముగా నిత్యము నిన్ను సేవించే భాగ్యము మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.